పాడేరు ఏజెన్సీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివాసీ ప్రాంతంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏదైతే ఉందో అడవి మీద హక్కు కానీ, భూమి మీద హక్కు కానీ, ఉద్యోగం మీద ఇచ్చే హక్కు కానీ, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఉల్లంఘన జరుగుతుంది. అందుకే ఇప్పుడు పాడేరు ఏజెన్సీలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా అడవి తల్లి బాట పేరుతో నిరంతరం పాడేరు ఏజెన్సీలో పర్యటిస్తున్నాడు. అంటే ఆ అడవి తల్లి బాట అంటే డోలి లేని సమాజం ఆదివాసీ గ్రామాల్లో తీర్చిదిద్దుతానని చెప్పి ఇంతకుముందు హామీ ఇచ్చాడు. నిజమే అనుకున్నాం, కానీ అడవి తల్లి బాట కాదు, ఆదివాసీ ప్రాంతం అడవులంతా కూడా అదానికి నవయుగ సంస్థకి అప్పచెప్పే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. అదాని బాట చేయడం అనేది దీనికి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పెదకోట పరిధిలో, అనంతగిరి మండలం పెదకోట పరిధిలో అక్కడ చిట్టంపాడు కానీ, మజ్జివలస, కుజ్జలి ఈ ప్రాంతాల్లో నవయుగ అదాని కంపెనీకి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అప్పచెప్పడంతో సుమారు 100 గ్రామాలు 10,000 మంది ఆదివాసులంతా కూడా జల సమాధి అవబోతున్నారు. మరి ఇలాంటి ప్రమాదకరమైన ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో తీసుకొస్తే మాత్రం ఆదివాసులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఆ ప్రాంతంలో గ్రామసభ, పీసా గ్రామసభ ప్రకారంగా అలా ప్రైవేట్ పార్టీస్ కానీ, బయట వ్యక్తులు కానీ ఆ భూముల్ని పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్తున్నాయి. అవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు ఏకపక్షంగా ఆ కంపెనీలని స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పోటీపడి ఆ ప్రాంతం ఈ విచ్చలవిడిగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అప్పచెప్పడం అనేది చాలా అన్యాయం. అందుకే ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఆగ్రహంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన అనేది చేస్తున్నారు. దానికి సిపిఎం పార్టీగా కూడా మేము పూర్తి మద్దతు అనేది తెలియజేస్తున్నాం. గత ఆదివాసీ దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది, మరో జన్మ ఉంటే ఆదివాసులు కడుపులోనే పుడతానని చెప్పి ఘనంగా చెప్పారు. ఆయన చెప్పే మాటకి వాస్తవంగా చాలా తేడా ఉంటుంది. మరి ఇంత ఆదివాసీ ప్రాంతంలో అడవులు, భూములంతా కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఆదివాసులు జల సమాధి చేసి ఆదివాసుల్ని కడుపులో పుడతానని చెప్పడం అనేది ఇది మోసం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఆదివాసులు అనేవాళ్ళు అడవి లేకుండా, భూమి లేకుండా వాళ్ళు జీవించలేరు. అక్కడ ఉపాధి లేకుండా వాళ్ళందరికీ తరమేస్తున్నారు. మరోవైపు మనకు రాజ్యాంగం ఇచ్చిన జియో నంబర్ 3 ఏదైతే ఉందో ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో వాళ్ళకి 100% రిజర్వేషన్ కల్పించే హక్కు ఉంది. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే 5వ షెడ్యూల్ ప్రాంతంలో సర్పంచ్లు,